2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శైలజ గారు. నమస్తే సిరి గారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికే వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. అండ్ అలాంటి ప్రాసెస్‌లోనే ఒకరు మనల్ని అడగడం జరిగింది. ఏంటి అంటే, నాకు జీరో ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బావుంటుంది అని అడుగుతున్నారు. సో వాళ్ళకి మీరిచ్చే బిజినెస్ ఐడియా ఏంటండి? ఓకే. జీరో ఎక్స్‌పీరియన్స్ ఉంది. అదొకటేనా? లేకపోతే లో ఇన్వెస్ట్‌మెంట్, ఫ్రమ్ హోమ్ ఇవి కూడా ఉన్నాయా? లేదు. ప్రెజెంట్ అయితే జీరో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్? జనరల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ హెవీగా పెట్టాలంటే ఫస్ట్ భయం. ఎందుకంటే జీరో ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. మనకు ఒక పెద్ద లెవెల్లో ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది, ఫుడ్ బిజినెస్‌లో ఎస్పెషల్లీ. కానీ సడన్గా అంత పెట్టాలి అని అంటే సేల్స్ అవుతాయో లేదో, లేకపోతే అసలు మనకు చేయడానికి రావాలి కదా. ఒక మిషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, లేకపోతే దానితో ఎలా పని చేపియాలి, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, ఏ బిజినెస్ అయినా ఫస్ట్ ఇంటి నుంచి చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే లార్జ్గా స్కేల్లో అనుకుంటున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన మిషనరీస్ ఫస్ట్ బిగినింగ్లో పెట్టుకోవాలి, పెట్టుకొని స్టార్ట్ చేయాలి. అందులో డీహైడ్రేటెడ్ ఫుడ్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండొచ్చు, కాకపోతే ఇది ఎప్పటి నుంచో ఉందండి. చాలా ఇయర్స్ ఓల్డెన్ డేస్ నుంచి కూడా ఉన్నదే, కాకపోతే ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది అనమాట. ఇప్పుడు ట్రెండ్ అయిందనగా స్టార్ట్ చేసే తర్వాత పోతుందా, ట్రెండ్ పోతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది. అందులో ఈ డిహైడ్రేటెడ్ ఫుడ్ అనమాట. ఓకే, ఎలా ఉంటుందండి ప్రాసెస్ అంతా? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఒకసారి చెప్తారా? ప్రాసెస్ అనేది చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక స్కిల్ లేబర్ మీద డిపెండెన్సీ ఉండదు. ఓకే, మెయిన్ ప్రాబ్లం అది. తర్వాత ఇంకా మనకే పెద్దగా టూ మచ్ స్కిల్ అవసరం లేదు. ఓకే, ఇది కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి కటింగ్ చేసుకొని వాటిని మనం డిహైడ్రేట్ మిషన్లో పెడితే ప్రాసెస్ అయిపోతుంది. ఇది జనరల్లీ జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ మనకు కావాల్సిన స్కిల్ ఏంటంటే, మార్కెట్లో ఏం నీడ్ ఉంది, ఎవరికి ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కోరుకుంటున్నారు, న్యూట్రిషన్ కోరుకుంటున్నారా, టైం సేవింగ్ కోరుకుంటున్నారా, మీకేమొచ్చు, ఇవన్నీ అనలైజ్ చేసుకొని ప్రోడక్ట్ సెలెక్షన్ మీద ఉంటుందన్నమాట. మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోగానే సరిపోదు. జనరల్లీ పౌడర్స్, ఫ్లేక్స్ ఇలా అమ్ముతున్నారు డిహైడ్రేటెడ్. కానీ అక్కడతో మనం ఆగిపోకూడదు. దాంతో ఫైనల్ ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తామో దానికి ఒక బెనిఫిట్ ఉండాలన్నమాట. అలాంటి ప్రోడక్ట్ మనం ఫైనలైజ్ చేసుకునేంత వరకు కొంచెం R&D చేసుకోవాలి, మనం ప్రాక్టికల్గా అది చెయ్యాలి, టెస్ట్ చేసుకోవాలి. తర్వాతే మనం బ్రాండింగ్ చేసుకోవడం, మార్కెట్లోకి పెట్టడం జరుగుతుంది అనమాట. మరి ఇందులో పెట్టుబడి ఎలా ఉంటుంది? మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అంటే, ఇప్పుడు దానికి ఎక్కువగా స్కిల్ అవసరం లేదు అన్నారు, లేబర్ కూడా మనకి పెద్దగా పని ఉండదు, మనమే చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఎలా ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్? మినిమంలో మినిమం 15,000 నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఇది ఒక్కటే ఒక మిషన్. ఇప్పుడు ఏదైతే ఉందో డిహైడ్రేట్ మిషన్, ఇది స్టార్టింగ్ బేసిక్ సైజ్ అనమాట. ఇది 13,000 సమ్ చేంజ్ అలా ఉంటుంది, 11,000 ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కంపెనీని బట్టి. తర్వాత ఇది ఫ్రూట్ కట్టర్ అనమాట. దాంట్లో మీరు ఫ్రూట్స్ కానీ స్లైసెస్ చేసుకోవచ్చు, ఆనియన్స్, పొటాటో చిప్స్ చేసుకోవచ్చు, బీట్రూట్ చిప్స్ చేసుకోవచ్చు. అవి చేసుకోవడానికి ఆ స్లైసర్ ఎందుకు వాడుతున్నామంటే, ఈవెన్గా ఒకే సైజులో ఒకే థిక్నెస్లో వస్తాయి. అప్పుడు మీకు క్వాలిటీ బాగా వస్తుంది అనమాట. అది చేయడం చాలా ఈజీ, దాని కాస్ట్ కూడా చాలా తక్కువ. ఈ రెండు కలిపి ఒక 15,000 బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకొక 5,000 రూపీస్ పెట్టుకుంటే మనకు కొద్దిగా ప్యాకింగ్ మెటీరియల్ ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి, మీరు కస్టమైజ్ చేసుకుంటారు. కస్టమైజ్ చేయించుకున్నా, లేకపోతే ఆల్రెడీ మార్కెట్లో దొరికిన పౌచెస్ తీసుకొని పైన స్టిక్కర్స్ వేసుకున్నా కానీ వీటికి కూడా సీలింగ్ మెషిన్ ఉంటుంది. సమ్ ఎక్స్పెన్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఒక 20,000 అనుకోండి. ఈ 20,000 ఇన్వెస్ట్మెంట్ దేనికి అనుకున్నారు? R&D కోసమే. రియల్ బిజినెస్ అనేది ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అవుతుంది బిజినెస్, అవుతుంది. మన ఖర్చుల వరకు మనం ఎంతైతే పెట్టామో అంత వచ్చేస్తుంది. ఇప్పుడు 20,000 పెట్టి 2 lakhs పర్ మంత్ అంటే రాదు కదా. అవును, మన ఎక్స్పెక్టేషన్ రియల్లీ 2 lakhs 3 lakhs కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. కానీ ఆ లెవెల్కి వెళ్ళాలి అని అంటే పెద్ద మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సడన్గా ఉన్నట్టుండి పెద్ద పెద్ద మిషన్స్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే, వాటిని అర్థం చేసుకోలేము ఫస్ట్. అది మనం ఇంట్లో నుంచి రన్ చేయలేము, ఎన్నో ఉంటాయన్నమాట. కాబట్టి ఫస్ట్ ఈ బిజినెస్లో ఎస్పెషల్లీ మీరు చేయాలి అనుకుంటే ఫస్ట్ ట్రయల్ అయితే చేయాలి, మినిమం బేసిక్ చేయాలి. దీంతో మీకు 100 కస్టమర్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. డైలీ 100 కస్టమర్స్ ఈ మిషన్ తోటి రీచ్ అవ్వగలుగుతారు.
తర్వాత మీకు పెరుగుతున్నారు, కస్టమర్స్ పెరుగుతూ ఉంటే అప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేసి మనం ఒక పొటాటో చిప్స్ చేయాలనుకుంటున్నాం ఇంట్లో నుంచి. బయట కూడా దొరుకుతాయి పొటాటో చిప్స్, కానీ ఇంట్లో నుంచి చేసేవి హెల్దీ వేలో ఉంటాయి అన్నమాట. హోమ్ మేడ్ కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. డీప్ ఫ్రై చేసి ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అలా మీరు దీంట్లో చేసేసుకున్నట్టయితే ఒక చిప్స్ లాగా వస్తాయి, ఈవెన్ సైజ్లో వస్తాయి, థిక్నెస్ సేమ్ వస్తుంది. వాటిని దీంట్లోని స్లైసెస్ చేసిన తర్వాత ఈ మిషన్లో పెట్టేస్తాం. పెట్టగానే డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇందులో పొటాటో వేసి మనం రొటేట్ చేస్తే సరిపోతుంది అంతే. ఇలా రొటేట్ చేసి, ఇది మాన్యువల్. ఓకే, మీకు తక్కువ కాస్ట్ లో అవుతుంది కదా, బిగినర్స్ కదా, అందు గురించి ఇలా చూపించాను. మీకు ఆటోమేటిక్ కూడా ఉంటాయి. ఎక్కువ కాస్ట్ పెడితే మీరు ఇలా వేసేస్తే అలా కేజెస్ కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక 1 hour లో మనము 100-200 kgs కూడా చేసుకోగలుగుతాం. అంత కెపాసిటీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు డ్రై చేయడానికి మనం ఈ మిషన్ యూజ్ ఎంతసేపు పెట్టాలండి డ్రై అవ్వడానికి మనం ఈ డ్రైయింగ్ మిషన్ లో? ఇది డిపెండ్ ఆన్ ద ప్రోడక్ట్. ఓకే, ఒక 8 hours అనేది మినిమం టైం అనేది పడుతుంది అనమాట. ఫ్లవర్స్, లీవ్స్ అలాంటి వాటికి అయితేనేమో చాలా తక్కువ టైం పడుతుంది. మనం ఏదైతే వెజిటేబుల్స్ అనుకుంటున్నామో వాటికి థిక్నెస్ ని బట్టి, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ బట్టి, వాటిని బట్టి మనకు 1 hour 2 hours ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట. ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది యావరేజ్ గా? ఒక 2 days పడుతుందా? అంటే ఇవి డ్రై అవ్వడానికి 8 hours? డైలీ ఒక 2 to 3 batches చేయొచ్చండి మనం. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చెప్పిందంత బాగుందండి. ఎవరైనా కూడా ఇంట్లో ఈ మిషన్స్ తెచ్చుకొని తయారు చేయాలి అంటే ఇప్పుడు దీనికి రా మెటీరియల్ అండ్ మనం చేసిన దానికి కొంచెం మన వర్క్ తయారయ్యడానికి ప్రైసింగ్ మనం ఎలా పెట్టుకోవచ్చు అంటారు? దీనికి ప్రైజింగ్ అంటే మీరు ఊరికే చిప్స్ లాగా కాకుండా వాటిని కొంచెము మంచి నీట్గా ప్యాకింగ్ చేసుకొని, మీరు ఎక్కడ అమ్ముతున్నారు ప్లేస్, మీరు ఏ ప్లేస్లో అమ్ముతున్నారు దాన్ని బట్టి, ఇంకా దాన్ని ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని బెనిఫిట్ని బట్టి, ఈ పొటాటో చిప్స్ని మీరు పౌడర్ లాగా చేసి మీరు ఫార్మా కంపెనీస్లో కూడా సేల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళు సోప్స్ ఉంటాయి, సోప్స్లో యూజ్ చేస్తారు. హోమ్ మేడ్ సోప్స్ చేసే వాళ్ళు ఎంతమంది పెరిగిపోయారు. వాళ్ళకి ప్యూర్గా రియల్ ఫ్లేవర్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఇలానే తీసుకుంటారు. బయట కూడా దొరుకుతాయి, కానీ నిజంగా 100% ఆ రిజల్ట్ అయితే రాదనమాట. ఇది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. అలా మీరు ఓన్లీ ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఏదైనా బెనిఫిట్ ఉండే విధంగా మీరు ఎలా టర్న్ చేస్తున్నారో దాన్ని బట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది. అయితే దీంట్లో ఏంటి అని అంటే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది డిఫరెంట్ వేలో అండి. ఒక 80% నుంచి 200% వరకు కూడా ఉంటుంది. డబల్ చేసుకుని కూడా అమ్ముకోవచ్చు అనమాట. అది ఎలా చెప్పరా మాకు టిప్? అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఓన్లీ పౌడర్ లాగా నేను సేల్ చేస్తా, నేను చిప్స్ లాగా సేల్ చేస్తా అన్నారనుకోండి, వాళ్ళు ఎలా అనుకుంటారు, ఈ చిప్స్ బయట ఇంతే కదా, మీరు ఎందుకు ఇంత రేటుకి అమ్ముతున్నారు అని అంటారు. అవును, మనం కంపారిజన్కి మార్కెట్లో కాంపిటీషన్ పోకుండా మనం కొత్తగా దాన్ని ఇంకేమైనా చేయగలుగుతాం అనే విధంగా ఆలోచించాలన్నమాట. ఓకే, అంటే అందరూ పొటాటో చేసి డ్రై చేసి చిప్స్ లాగా అమ్ముతారు, కానీ దాన్ని పౌడర్ చేసి మనము మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి సప్లై చేస్తే ఆ రకంగా మనకి కొంచెం రేట్ పెరుగుతుంది అంటారు. ఖచ్చితంగా. సో ఇలా మనము మన బిజినెస్ని పెంచుకోవచ్చు. ఇందులో ప్రాఫిట్స్ అంటే ఎంత % ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? ఇప్పుడు మనం పెట్టిన దానికి లాభాలు అంటే ఎలా వస్తాయి అంటారు? లాభాలు అనేది ఇక్కడ డిపెండ్ ఆన్ మార్కెటింగ్ అండి. మనం మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, కస్టమర్ నీడ్ని బట్టి ఉంటుంది, మన బ్రాండింగ్ సెల్ఫ్ బ్రాండింగ్ బట్టి ఉంటుంది. ఓకే, ఆ టైంలో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా సీజన్ కాబట్టి మ్యాంగోస్ బాగా దొరికాయి, రేట్ తక్కువగా ఉంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం, డీహైడ్రేటెడ్స్ పెట్టుకున్నాం, ఒక 3-4 months తర్వాత అది అవసరం ఉంది. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా రేట్ పెంచినా కానీ కొంటారు. అప్పుడు ఏమవుతుంది, మీరు 2 times 3 times రేట్ పెంచినా కానీ తీసుకునే ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. అలా రేట్ పెంచుకోవాలి. మనం బిజినెస్ చేస్తున్నాము అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనేది కూడా చాలా అవసరం. సో ఇలాంటి చిన్న ట్రిక్సే కానీ మన బిజినెస్లో మన స్కేల్ పెంచడానికి, సేల్స్ పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అని. అండ్ ఇది ఇంట్లో నుంచి చేస్తున్నప్పటికీ కూడా మనకు కావాల్సిన టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు అంతా డిజిటల్ మీడియా వచ్చేసింది కాబట్టి దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అని అంటారు. ఎలా మనం దీంతో పుష్ చేయొచ్చు అంటారు? ఈ బిజినెస్ అని కాదండి, మీరు ఏ బిజినెస్ చేసినా ఏం లేదు, ప్రతి దానికి ఇప్పుడు ప్రజెంట్ సొల్యూషన్ ఒకటే, D2C బ్రాండింగ్. డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళాలి మన ప్రోడక్ట్, మధ్యలో ఎవరు ఉండకూడదు, ఏ మీడియం ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది ఓన్లీ యాడ్స్. ఆ యాడ్స్ కూడా ఆన్లైన్లో మెటా యాడ్స్ క్రియేట్ చేసుకోవడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవడం. అది తప్ప మీడియం ఇంకెవ్వరు ఉన్నా కానీ మనకు ప్రాఫిట్ అనేది షేర్ అవుతుంది.
ఇది రావాలి అని అంటే పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ మార్కెట్లో అందరూ అమ్ముతారు, మన దగ్గరే కొనుక్కోవాలి అని అంటే మనల్ని ఇష్టపడాలి కస్టమర్, మనల్ని ట్రస్ట్ చేయాలి. మనము అలా చేయాలి అని అంటే మనం కొంచెము మన ఫేస్ కనిపించాలి, మనం మాట్లాడాలి. ఫస్టే రాదు, కొంచెం కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, తర్వాత అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి బెస్ట్ అంటే ఇదే అండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే ఉంటుంది. ఓకే, ఏ బిజినెస్ చేసినా ఖచ్చితంగా D2C చేయాల్సిందే. చాలా బాగుందండి బిజినెస్ ఐడియా. అండ్ దీని గురించి చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు చెప్పిన పాయింట్స్ నచ్చి నేను కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇంకా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మనం వీడియోలో చెప్పలేం కాబట్టి పర్సనల్గా మీ అపాయింట్మెంట్ అయినా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, నేను డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా మీరు అడిగారని నేను చెప్పాను. దీంట్లో 100+ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. 100+ ప్రోడక్ట్స్. ఓకే, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అనమాట. అలా మనము ఏది చేసుకోవాలి అన్నా కానీ ట్రైనింగ్ అనేది మనం ఇస్తాము. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు, లేదంటే బిజినెస్ ఆల్రెడీ మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు, ఇంకా గ్రో అవ్వాలనుకుంటున్నారు, ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నారు, అలాంటి టైంలో కూడా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. మీకు టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ కరెక్ట్ గైడెన్స్ అనేది, డైరెక్షన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శైలజ. థ్యాంక్ యూ శ్రీ గారు.